ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేక పోలీసు లాఠీలతో అక్రమ కేసులతో నెగ్గాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హరీష్ రావు పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, పోలీసుల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన దానికి నిదర్శనమే 13 మంది కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆక్షేపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపైన తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమన్నారు. ఈ అక్రమ కేసులకు బాధ్యత వహిస్తూ భవిష్యత్తులో పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కేసే ఒక అక్రమ కేసు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు. అరెస్ట్ అయినటువంటి 13 మందిలో 6 ఎస్సీలు. ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ఎక్కడ భారతదేశంలో ఉంటుందా? అంటే ఎంత ఆగమాగం ఉన్నారంటే 307 సెక్షన్ పెట్టినారు. 307 సెక్షన్ ఇంపోజ్ చేయాలన్నప్పుడు ఒక పిటిషన్ వస్తే ఎవరికైనా ఇంజూరీ జరిగిందా, ఇంజూరీ జరిగితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ రిపోర్ట్ తెప్పించి గాయమైందని చెప్పి డాక్టర్లు నిర్ధారిస్తే 307 సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. అంటే ఎంత గుడ్డిగా ఈరోజు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఇలా మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇష్టారాజ్యంగా మీరు మా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే రేపు వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది.